హాయ్ అండి, నేనే మీ లక్ష్మి. ఈ రోజు పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఇది నాకైతే ఫెయిర్ అనిపించలేదు. అసలు లీస్ట్ ఓటింగ్ లో ఉన్న తేజ, అవినాష్. తేజ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ ప్లేస్ లో ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ ఎందుకు కాపాడుతున్నాడు బిగ్ బాస్? ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటి? సీజన్ 7 లో ఎవరు ఎంటర్టైన్మెంట్ చేశారు? ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం ప్రత్యేకంగా ర్యాట్ ప్యాచ్ ని ఎంకరేజ్ చేయడం వల్ల షో మొత్తం వాళ్లే కనిపిస్తున్నారు. పృథ్వీరాజ్ ఎవరిని బ్యాక్ పిచ్చింగ్ చేయడు. కొంత అగ్రెసివ్ మూడ్ అయితే ఉంది. దూకుడుగా వెళ్లడం అయితే ఉంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా ఉంది. టాస్క్ లో పృథ్వీ ఉంటే మిగతా వాళ్ళు గెలవరు అనే భావంతో టీషర్ట్ టాస్క్ లో పక్కన పెట్టేశాడు బిగ్ బాస్ పృథ్వీరాజ్ని. బస్తాల టాస్కులు అయితే, బ్యాలెన్స్ టాస్కులు అయితేనేమి, కొండల టాస్కులు అయితేనేమి, చాలా టాస్క్ లో చాలా బాగా ఆడాడు పృథ్వీరాజ్. టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ ఎందుకు పంపించారో మరి. ఎవరిని కాపాడడానికి? ఫస్ట్ కన్నడ బ్యాచ్ అంటున్నారని కన్నడ అయిన పృథ్వీని, యాష్మిని వీళ్ళందరినీ పంపేసి తిరిగ్గా కప్పు నిఖిల్కి ఇవ్వాలని బిగ్ బాస్ ప్లాన్ వేశాడో ఏమో. అవినాష్ కి అయితే అసలు ఓటింగ్ లేదు. ఫస్ట్ చీఫ్ అయ్యాడు, సేవ్ అయ్యాడు. ఎవిక్షన్ షీల్డ్ తో నబీల్ సేవ్ చేశాడు. ఈ ఏకంగా టికెట్ టు ఫినాలే గెలుచుకుని డైరెక్ట్ గా సేవ్ అయ్యాడు. పాపం 13 వారాలు కష్టపడి ఆడి ఆడియన్స్ ఓటింగ్ గెలుచుకున్న వాళ్ళు బయటికి. అసలు ఆడియన్స్ ఓటింగ్ లేని వాళ్ళు బిగ్ బాస్ ఆశీస్సులతో లోపల ఉన్నారు. అసలు నాకైతే ర్యాట్ ప్యాచ్ వాళ్ళ కామెడీ ఏమో బోరింగ్ గా ఉంది. దానికన్నా కొన్ని టాస్కులు పెట్టి ఉంటే బాగుండేది. టీటీఎఫ్ కంటెంటర్ గా సెలెక్ట్ చేయమని అవినాష్ కి, రోహిణికి, నిఖిల్ కి అప్ చెప్తే ర్యాట్ బ్యాచ్ వాడు తేజను సెలెక్ట్ చేస్తే నిఖిల్ కి అడ్డు చెప్పలేదు. పృథ్వీ పేరు కూడా మెన్షన్ చేయలేదు. మరి ఏందయ్యా ఫ్రెండ్షిప్ అంటే? దీన్నేమంటారు? ఇది కదా మాస్క్ అంటే. అప్పటికీ పృథ్వీ అంటాడు, నన్నైనా గౌతమ్నైనా సెలెక్ట్ చేయాలిగా అంటాడు. ఏమోరా, అంతగా ఆలోచించలేదు అంటాడు నిఖిల్. ఒక టాప్ 1 పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎలా ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచించాలి? ఇలాగా ఆలోచించేది. ఇక పృథ్వీ విష్ణుప్రియని మోసం చేశాడు, గేమ్ పాడు చేశాడు అనేది ఎలిగేషన్ తెస్తున్నారు. ఎప్పుడు పృథ్వీ ఆమె జోలికి వెళ్ళలేదు. ఆమె ముద్దులు పెట్టడం, మసాజులు చేయడం చేసింది. నిజంగానే ఆమెది ప్యూర్ లవ్ అనిపించింది. కానీ హోప్స్ పెట్టుకోవద్దని పృథ్వీ చాలాసార్లు చెప్పాడు. టాప్ 5 లో ఉండాల్సిన యాష్మి, పృథ్వీ బయటికి వచ్చారు. అసలు నామినేషన్ లో లేని, ఓటింగ్ లేని వాళ్ళు లోపల ఉన్నారు. క్రేజీ కదా ఇదంతా. ఇక ఈ గోల్డ్ టికెట్ ఇచ్చాడు కదా బిగ్ బాస్ గౌతమ్ కి, రోహిణికి, నిఖిల్ కి. ఇదంతా రోహిణిని కాపాడడానికైనా అనిపిస్తుంది. సాటర్డే, సండే ఎపిసోడ్స్ అవినాష్ చూస్తుంటే చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. పృథ్వీ ఎలిమినేట్ అయితే నిఖిల్ కి ప్లస్ అవుతుంది. ఎందుకంటే పృథ్వీ ఓట్స్ అన్ని నిఖిల్ కే పడతాయి. నిఖిల్ ఓటింగ్ పెరగడానికి ఇలా చేశారేమో బిగ్ బాస్ అనిపిస్తుంది. సేవింగ్ ఆర్డర్ లో కూడా నిఖిల్ థర్డ్ సేవ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా? అమ్మో, మా నిఖిల్ చివర సేవ్ అవుతున్నాడు అని ఫ్యాన్స్ అనుకుని ఎక్కువ ఓట్స్ పడతాయని బిగ్ బాస్ ఆలోచన. హౌస్ లో ఉన్న నిఖిల్ కి, గౌతమ్ని అనే పని లేదు. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఈ మాయ అంతా చేసేది బిగ్ బాస్. ఆడియన్స్ ఓటింగ్ తో గెలిస్తేనే కిక్ ఉంటుంది. బిగ్ బాస్ గెలిపిస్తే గెలిచేది గెలిపే కాదు. ఏదో విధంగా ఎవరో ఒకరిని తొక్కి టాప్ 5 లో ఉండాలి అనుకోవడం అవివేకమే అవుతుంది. అవినాష్, రోహిణిని టాప్ 5 లోకి తీసుకురావాలని బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడు. డియర్ ఆడియన్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి మీ ఓట్స్ తప్పకుండా వేయండి. మీ ఫేవరెట్స్ ని గెలిపించుకోండి. నాకైతే ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించడం లేదు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.